బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓటర్ల తీరు మారినట్టు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ కేవలం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ ఉప ఎన్నికల్లో అయినా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని భావిస్తే అలాంటి సీన్ ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ ఇప్పటికీ మందకొడిగానే సాగుతుంది. ఏ పోలింగ్ బూత్ దగ్గర క్యూ లైన్లు అనేవే కనిపించడం లేదు. పోలింగ్ కేంద్రాలకు వస్తున్న వారిలో వృద్ధులే ఎక్కువ ఉన్నారు. ఇక మిడిల్ ఏజ్డ్ యూత్ ఓటర్లు పెద్దగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. చాలా పోలింగ్ కేంద్రాలు ఇంకా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వస్తే 10 నిమిషాల్లోనే ఓటీసీ వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ ఓటర్లు పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. ఓటింగ్ అంటే అసలు ఎందుకు అంత నిర్లక్ష్యం? మీ ఎమ్మెల్యేను ఎన్నుకునే బాధ్యత మీకు లేదా? ఓటు వేయకపోతే మీకు ప్రశ్నించే హక్కు ఉంటుందా? ఓటు వేయడానికి అరగంట టైం కేటాయించలేకపోతున్నారా? అసలు ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన బాధ్యత అని మర్చిపోతున్నారా? ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూసే బదులు పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయొచ్చు కదా. ఇన్స్టా రీల్స్ చేయడానికి కేటాయించే టైంలో కనీసం ఓ అరగంట ఓటు వేయడానికి కేటాయించలేరా? ఓటు వేయనప్పుడు మీకు ఓటు హక్కు ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అధికారులు మాత్రం ఓటు వేసేందుకు ఓటర్లంతా రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే అటు ఉప ఎన్నికల్లో కూడా ఓటర్ల తీరు అయితే మారినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏ పోలింగ్ బూత్ వద్ద చూసినా కూడా కేవలం 10ల సంఖ్యలోనే ఆ ఓటర్లు అయితే కనిపిస్తున్నారు. సో ఎక్కడ కూడా క్యూలు అనేవి లేదు. ఎందుకంటే పెద్దగా ఆసక్తి చూపకపోవడమే దీనికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సో ఓటర్లు ఎవరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకైతే రాలేని సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఇక మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి. సో గత ఏడాది మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఎలక్షన్ లో కూడా సుమారుగా 47% వరకు పోలింగ్ అయితే నమోదైంది. అయితే ఇప్పుడు అది కూడా నమోదవుతుందా లేదంటే డౌట్ గానే కనిపిస్తుంది. పోలింగ్ బూత్స్ వద్ద సిచ్యువేషన్ చూస్తుంటే ప్రస్తుతం ఇంకా ఏమన్నా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా దాదాపు 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటిదాకా దాదాపు 10 బావుగా వస్తుంది. దాదాపు 2 గంటలన్నర సమయం దాదాపు అవుతూ ఉంది. ఇప్పటి వరకు కనీసం పోలింగ్ కేంద్రాలన్నీ కూడా మొత్తం కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. చాలా మందకోడిగా సాగుతుంది. ఓటర్లు ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఈ ఎర్రగడ్డ డివిజన్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ డాన్ బాస్కో కీలకంగా ఇది మెయిన్ పోలింగ్ బూత్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొత్తం కూడా చాలా మందకోడిగా కొనసాగుతున్నటువంటి మొత్తం ఎన్నికలకు సంబంధించిన అధికారులు సిబ్బంది హడావుడి మినాయిస్తే పెద్దగా ఓటర్లు ఎవరు కూడా వచ్చి ఓటు వేసేందుకైతే ఆసక్తి చూపడం లేదని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా తక్కువగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఒక్కసారి చూసుకోగలిగితే మొత్తం ఈ సెంటర్లో దాదాపు 5 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంతా కూడా సిబ్బంది అంతా చాలా సైలెంట్గా కూర్చున్నటువంటి సిచ్యువేషన్. ఈసారి ప్రధానంగా ఎన్నికల కమిషన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఒక పైలట్ ప్రాజెక్టుగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికను తీసుకున్నది. గతంలో మనం చూసుకుంటే బయట దాదాపు ఒక 100-200 మీటర్ల దూరంలో ఆయా రాజకీయ పార్టీల ఏజెంట్లు ఆ స్లిప్పులు రాసిచ్చి ఓటర్లను ఆకట్టుకునే పరిస్థితులు ఉండేవి గతంలో. కానీ ఈసారి చాలా స్పష్టంగా ఎన్నికల కమిషనే ఏర్పాటు చేసింది. లోనికి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్లకు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా చాలా ఓటు ఎక్కడ ఉంది, ఆ స్లిప్ ఎట్లా ఇవ్వాలి, పోలింగ్ కేంద్రం ఎన్నో పోలింగ్ కేంద్రం ఇదంతా కూడా మొత్తం ఎన్నికల కమిషనే బూత్ లెవెల్గా ఒక్కొక్క ఏదైతే అసిస్టెన్స్ బూత్ను ఏర్పాటు చేసింది. మొత్తం వారికి వచ్చిన ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మొత్తం ఓటు ఎక్కడ ఉంది, ఎన్నో పోలింగ్ బూత్లో ఉంది అంతా కూడా ఎన్నికల కమిషన్ చేసింది. దాంతోపాటు వృద్ధులకు కూడా ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. మనం ప్రత్యక్షంగా లైవ్లో చూసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. వారికి అన్ని సదుపాయాలు, వారిని ఇట్లా మెట్లు ఎక్కడం రాకపోవడం కావచ్చు, లేదంటే ఇతరత్ర రవాణాకు సంబంధించిన అంశంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ మొత్తం ఆ సిబ్బందే చూసుకుంటుంది. పోలింగ్ బూత్లో తీసుకెళ్లిన తర్వాత ఓటు వేసిన తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చే ఫెసిలిటీస్ కూడా ఈసారి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వీరితో పాటు అన్ని సదుపాయాలు మొబైల్ ఫోన్ కూడా ఇక్కడే డిపాజిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. నేరుగా ఉద్యోగస్తులు అయితే నేరుగా ఇక్కడే డిపాజిట్ చేసి మొబైల్ ఇక్కడే ఓటేసి ఇటు నుంచి ఇటే ఆఫీసులకు వెళ్లేందుకు కూడా సదుపాయాలు కల్పించింది. ఇన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ ఎన్నికల కమిషన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అందరు రావాలి, ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దు అన్నది
ఇటు ప్రధానంగా రాజకీయ పార్టీలు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అట్లానే సెలబ్రిటీస్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఎక్కడ కూడా ఓటర్లలో చలనం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యువత ఎక్కడ కూడా కనిపించినటువంటి దృశ్యాలు ఈ పోలింగ్ సెంటర్ అంతా చూసుకోవచ్చు. మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి అడప పెద్ద మనుషులు నిజానికి సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు ఓటు వేయడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి. వారు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఓటేస్తున్నామని చెప్తున్నారు చాలామంది. ఇక్కడ ఒక అబ్బాయి ఉంది, పెద్ద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ళ నుంచి ఓటేస్తున్నావు ఇక్కడ? 60 ఏళ్ళ నుంచి మా అమ్మ మా నాయన ఉన్నప్పటి నుంచి వేస్తున్నాం సార్. అయితే ఫస్ట్ గాంధీ తాత దింపుతాడు చూడు బొంగరం, అది దానికి వేసినాం. 2 ఆకులకి వేసినాం, ఆవు గుర్తుకేసినాం, చేయి గుర్తుకేసినాం. మాకు ఇల్లు కోసం మా అమ్మకు పిల్లలు ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయా మీకు రావడానికి పోవడానికి? మెట్లు దిగానిక కష్టమైంది సార్, పట్టుకపోయారు వాళ్ళు, వేసిన వచ్చిన. నాకు కొడుకు పిల్లలు 3 కొడుకుకు ఇల్లు లేదు, ఇల్లు ఇస్తారేమో అని ఆశ. మా అమ్మ మా నాయన ఉన్నప్పటి నుంచి అయినా కూడా ఇంద్రమ్మ ఇస్తుందేమో అని ఆశ పడ్డాం. మాకు ఏడ రాలేదు సార్ ఇల్లు, కిరాయి కట్టుకోలేకపోతున్నాం. 12,000 మా కొడుకు ఒక్కడు కష్టపడాలి, మేము 7 మంది బతకాలి బిడ్డ. చాలా ఏళ్ళ నుంచి వేస్తున్నాం. మా అమ్మ మా నాయన దగ్గర ఉన్నప్పుడు నా 18 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వేస్తున్నా సార్. చాలా మంది వస్తలేరు కదా ఓటేయడానికి. ఇప్పుడు పొద్దుపూట జరి ఇంట్లో పనులు ఉంటాయి కానీ ఆయన 12 దాటితే వస్తుండొచ్చు. పిల్లలకి ఇంత ఉంటాకి ఇట్లా చేసుకొని వస్తారు, వేస్తారు. గదా బిడ్డ గింత ఇల్లు ఇస్తారని ఆశ, ఇంకేం లేదు. మా ఆయనకు పని చేత కాదు, నాకు కాళ్ళ నొప్పి. మా కొడుకే పెడతాడు మాకు 2 అన్నం. పిల్లలు 3 పిల్లలు, మేము 2 మగం, అలా 5 మంది బిడ్డ. ఇంత ఇల్లు ఉంటే ఇల్లు ఇస్తే కిరాయి తప్పుతుందేమో అని ఆశ బిడ్డ, అంతే. అట్లా ఒక ఓటు వెనక ఎన్నో ఆశలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ఒక ఓటు వెనకాల. పెద్దమ్మ చెప్తా ఉంది చాలా ఎన్నో ఏళ్ళ నుంచి వేస్తూ ఉన్నాము అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చి ఓట్లు వేయడానికి వస్తూ ఉన్నారు, బైకుల మీద చూసుకోవచ్చు. కానీ యువత రాకపోవడం ఇప్పుడు ఒక ఇదిగా ఉంది. ఇప్పుడు ఆ పెద్దవాడు కూడా మాట్లాడిన మాట తీరు మనం చూస్తున్నాము. సో ఓటు హక్కు పలానా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వారు వేసుకుంటూ వస్తున్నారు. సో ఒక ఇల్లు ఇస్తారని హోప్తో అని చెప్తుంది. సో అదే యువత రేపన్న రోజు కూడా సో ఉద్యోగాల కోసం కానివ్వండి, దానికి దీనికంటూ కూడా ధర్నాలు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు. అలాంటిది ఈ పోలింగ్ రోజు ఎందుకు యువత ఇంకా ముద్దురు నిద్ర వేయడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా కూడా మార్నింగ్ నుంచి కూడా వృద్ధులే ఉన్నారు. ఎక్కువగా అయితే వారే సంఖ్య కనిపిస్తుంది. సుమారు ఆల్మోస్ట్ 10 దాటుతుంది టైం వచ్చేసి. ఇప్పటికీ కూడా ఎక్కడ పోలింగ్ తీరులో అయితే ఎక్కడ మార్పు అయితే కనిపించట్లేదు. సో యువత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ పెద్దమ్మ మాటలు ఇన్స్పైర్గా తీసుకొని రావాలి యువత కూడా. బయటికి వచ్చి ఓట్లు వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పి పెద్దమ్మ చెప్తుంది. ఎన్నో ఏళ్ళ నుంచి వేస్తున్నాం మేము ఓటు, కానీ అందరూ రావాలి అని కూడా చెప్తా ఉంది. యువత ఆదర్శంగా తీసుకొని బయటికి రావాలి. ఇవాళ ప్రభుత్వం కూడా హాలిడే ప్రకటించి ఉంది. అందరూ కూడా బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేక ప్రచారాలు కావచ్చు, అవగాహన కల్పించి ఉంది. కానీ యువత ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఓన్లీ సీనియర్ సిటిజన్స్ మాత్రమే వస్తున్నారు. ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది, కానీ సెలవు దినాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది యువత అనేది కూడా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ చెప్తా ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోకపోతే అది నేరం అవుతుంది, ప్రశ్నించే హక్కు కోల్పోతారు, తప్పకుండా రావాలి అనేది కూడా ఇక్కడికి వచ్చినటువంటి చాలా సీనియర్ సిటిజన్స్ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం ఇదే సిచ్యువేషన్ మొత్తం ఎర్రగడ్డ డివిజన్లో కొనసాగుతుంది. మొత్తం నిర్మానుష్యంగా పోలింగ్ బూతులన్నీ ఉన్నాయి. ఎవరు కూడా ఓటింగ్ వచ్చే ప్రసక్తి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. కొద్దిమంది సీనియర్ సిటిజన్స్, నడవలేని వాళ్ళు, వికలాంగులు, పెద్ద మనుషులు ఇట్లాంటి వారు వచ్చి చాలా సీరియస్గా ఓట్లు వేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసినాం. కానీ ఇక్కడ చాలామంది యువత కావచ్చు, ఇట్లా మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు కీలకంగా రాలేకపోతున్నారు. బహుశా మధ్యాహ్నం తర్వాత ఏమైనా బయటికి వస్తారా, యువత వచ్చి ఓట్లు వేస్తారా? ఎందుకంటే 1 గంట అనుమతి కూడా ఎక్కువ ఇచ్చింది ఎన్నికల కమిషన్. 5 గంటల వరకే కాదు, 6 గంటల వరకు 1 గంట సేపు ఎక్కువగా ఇచ్చారు. సో మధ్యాహ్నం తర్వాత ఏమైనా యువత బయటికి వస్తుందా అన్నది కూడా ప్రతిసారి కూడా కేవలం 42% మాత్రమే ఈ జూబ్లీ హిల్స్లో ఎన్నిక జరిగింది. గతం కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా జూబ్లీ హిల్స్ అతి తక్కువ ఓటింగ్ కనిపించింది. కానీ ఈసారి
అనేక అవగాహన కల్పించినప్పటికీ అప్డేట్ వర్షన్లో ఎన్నికల కమిషన్ అన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ పెద్ద సంఖ్యలో ఓటర్లు కదిలొస్తారా లేదా అన్నది అయితే చూడాలి. ఇప్పటివరకు చాలా తక్కువగా ఓటింగ్ శాతం కూడా నమోదైనట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ హాలిడేస్ దుర్వినియోగం చేసుకోవద్దు, యువత ఇళ్లలో ఉండవద్దు, యువత ఖచ్చితంగా బయటికి రావాలి, ఓటు వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేసిన తర్వాతనే ప్రశ్నించే హక్కు మనకు వస్తూ ఉంది. ఈ ఓటు హక్కును మనం దుర్వినియోగం చేసుకోకూడదు అనేది కూడా చాలామంది ఇప్పటికే అనేక ప్రచారాలు చేశారు, అనేక సంబంధించి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యువత కూడా మధ్యాహ్నం తర్వాత ఏమైనా వస్తారా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం ఎర్రగడ్డ డివిజన్లో అయితే మందకొడిగానే కొనసాగుతూ ఉంది. అక్కడక్కడ 61 సెంటర్లు ఉన్నాయి ఎర్రగడ్డలో. అక్కడక్కడ కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ కొంత మందకొడిగా నిదానంగా ఓటింగ్ శాతం కనిపిస్తూ ఉంది కొన్ని డివిజన్లలో. కానీ ఇక్కడ డాన్ బాస్కో స్కూల్లో దాదాపు 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. 10 పోలింగ్ బూత్లో కూడా మొత్తం నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి. ఎవరు పోలింగ్ కేంద్రాలకు రావట్లేదు, ఎవరు కూడా ఓటు వేసుకోవడానికి శ్రద్ధ చూపట్లేదా, లేదంటే ఇంట్లో పనులు అయిపోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు పెద్దమ్మ చెప్పినట్టు ఇంట్లో పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు అయిన తర్వాత 10, 11 తర్వాత 11, 12 తర్వాత బయటకు వస్తారు అనేది అయితే చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఏమైనా బయటకు వస్తారా యువత అనేది కూడా చూడాలి. ఓకే, రైట్ వెంకట్.